ఇక పెహల్గాంతో పరిణామాలతోటి కశ్మీర్లో జరగబోయే అమర్నాథ్ యాత్ర కూడా టెన్షన్ షురువయ్యింది. ఇప్పటికే కశ్మీర్ టూర్ ప్యాకేజీలను పెద్ద ఎత్తున క్యాన్సిల్ చేసుకుంటున్నారు టూరిస్టులు. అమర్నాథ్ యాత్ర బుకింగ్స్ కూడా రద్దు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ యాత్రకు 2 రూట్లు ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఈ పెహల్గాం రూటే. ఇక్కడే ఉగ్రదాడి జరగడంతో అమర్నాథ్ యాత్రకు సంబంధించి భక్తుల్లో భయాలు అలుముకుంటున్నాయి. మంచు కొండల్లో ఆ మహాదేవుడి దర్శనానికి దారితీసే ఆ రూట్ మ్యాప్ని ఒక్కసారి ముందుగా చూద్దాం. ఓకే, ఆ ముందు రూట్ మ్యాప్ మీకు కనిపిస్తోంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ రూట్ మ్యాప్లో ఫస్టే పెహల్గాం వస్తుంది. పెహల్గాం అర్థమే అది, పెహ్లా గావ్ అంటే ఈ చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళకి కానీ లేకపోతే అమర్నాథ్ యాత్ర చేసేవాళ్ళకి కానీ మొదటి ఊరు అది. పెహ్లా అంటే ఫస్ట్, గావ్ అంటే విలేజ్. ఈ పెహ్లా గావే పెహల్గాం అయ్యింది. సో ఇక్కడి నుంచి మొదలయ్యి అమర్నాథ్ యాత్రకు వెళ్తారు. సో అక్కడే కొట్టారు. సో దాంతో ఆ భయం ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ యాత్రకి ఎవరు వెళ్ళకూడదని ఉద్దేశంలోనే, లేకపోతే యాత్ర అంటే భయపడాలనే ఉద్దేశంతోనే పెహల్గాం టార్గెట్ చేశారు. పెహల్గాం తర్వాత చందన్వారి, ఆ తర్వాత పిస్సు టాపు, జోజీబాయి, నాగ్కోటి, శేషనాగు, మహాకున్ స్టాపు, పాసిబల్, పంచతరణి, సంగం, అమర్నాథ్ గుహ, ఇట్లా ఒక రూట్ ఉంది. ఇక రెండో రూట్ కూడా ఉంది. ఆ రెండో రూట్లో నీల్గద్ర్, తర్వాత బాల్టాలు, బరారి ఈ 3 ప్రాంతాల నుంచి అటు వెళ్తుంది. బట్ బేసిక్గా ఎక్కువగా వెళ్ళేది ఈ పెహల్గాం ఉండే రూటే. ఇక్కడి నుంచే అమర్నాథ్ యాత్రకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర జూలై 25 నుంచి ఆగస్ట్ 19 వరకు సాగనుంది. దాని రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిన తర్వాతే ఇప్పుడు ఈ పెహల్గాంలో దాడి జరిగింది. శివుడి ప్రతిరూపమైన మంచులింగాన్ని చూడడానికి ప్రతిరోజు 15,000 మంది యాత్రికులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. ఈ ప్రయాణానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 14 నుంచి మొదలైంది. ఇక అమర్నాథ్ యాత్రను వాతావరణ పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తూ ఉంటారు. అటు ఉగ్రదాడులు, ఇటు భారత్ ప్రతీకార దాడి యోచనల మధ్య ఈ రాబోయే అమర్నాథ్ యాత్రను కూడా ఇప్పుడు హై టెన్షన్ చుట్టుముడుతోంది. ఇది కాకుండా ఉత్తరాఖండ్ నుంచి మొదలయ్యే కైలాష్ మానస సరోవర్ యాత్రకు ఇంత టెన్షన్ లేకపోయినా సరే ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అది కూడా కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ఒక 5 ఏళ్ళు అయిపోయింది కైలాష్ మానస సరోవర్ యాత్ర క్లోజ్ అయిపోయి. తిరిగి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఓపెన్ చేశారు. చైనాతోటి మనం నెగోషియేషన్స్ చేసిన తర్వాత జిత్తులమారి పాక్ తోటి ఇప్పుడు చైనా చేతులు కలిపి గూడుపుటాన్ని చేస్తుందేమో అన్న భయం మానస సరోవర్ యాత్ర విషయంలో కూడా ఆందోళన తలెత్తేలా చేస్తోంది. ఆ యాత్ర వివరాలు కూడా చూద్దాం. ఇది జూన్ నుంచి ఆగస్టు వరకు ఉంటుంది మానస సరోవర్ యాత్ర. 50 మంది చొప్పున 5 బ్యాచ్ల యాత్రికులు అక్కడికి వెళ్తారు. ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్ మీదుగా ఈ యాత్ర కొనసాగుతోంది. సిక్కిం నుంచి నాథులా పాస్ మీదుగా మరో 10 బ్యాచ్లు కూడా వెళ్తూ ఉంటాయి. సో యాత్ర తొలి బృందం జూలై 10న లిపులేక్ పాస్ ద్వారా చైనాలోకి ప్రవేశిస్తుంది. చివరి బృందం ఆగస్టు 22న చైనా నుంచి భారత్కు బయలుదేరుతోంది. ప్రతి బృందం ఢిల్లీ నుంచి బయలుదేరి టనక్పూర్ వెళ్ళి దార్చులా ద్వారా చైనాలోకి ప్రవేశిస్తుంది. కైలాస దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ బృందం చైనా నుంచి బయలుదేరి బుండి, చౌకోడి, అల్మోరాలో ఒక రాత్రి బస్ చేసిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటుంది. ప్రతి బృందం కూడా 22 రోజుల పాటు ప్రయాణిస్తుంది. ఇది చాలా కఠినమైన ప్రయాణం. అయితే పాకిస్తాన్తో చైనా కుమ్మక్కైన వేళ మానస సరోవర్ యాత్ర మీద కూడా ఇప్పుడు టెన్షన్ మేఘాలు కమ్ముకుంటున్నాయి.